నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము చాలామందిని ఇబ్బంది పెడుతున్న ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందామండి. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? అంటే లివర్లో ఫ్యాట్ జమ అయ్యి కూర్చునుంది. ఓకే, అది ఎందుకు అంటే లివర్లో చాలా కోల్డ్నెస్ ఉంది, దాని ఫంక్షన్ తగ్గిపోయింది. అంటే లివర్లో ఫైర్ తగ్గిపోయింది. దీనివల్ల మనకి ఫ్యాటీ లివర్ అన్నది వస్తుందండి. ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వకపోయినా, అంటే స్ప్లీన్ డ్యాంప్ ఉన్న, స్ప్లీన్లో కోల్డ్నెస్ ఉన్న, కిడ్నీలో కోల్డ్నెస్ ఉన్న, అవన్నీ ఈ ఫ్యాటీ లివర్కి అడిషన్స్ అవుతాయండి. ఇంకొంచెము దాన్ని పెంచుతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ కండిషన్కి మనము ఏం చెయ్యొచ్చు అన్నది చూద్దామండి ఈరోజు. చూసారండి, ఇప్పుడు మనము ఫస్ట్ సీడ్ థెరపీ గురించి మాట్లాడదామండి. మనము నైట్లో ఈ రాజ్మా సీడ్స్ కిడ్నీ రిఫ్లెక్స్కి వేసుకోవాలండి. ఓకే, అండ్ మనము ఈ లివర్ రిఫ్లెక్స్ అన్నది ఇక్కడ వస్తుందండి. లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ ఇదంతా లివర్ రిఫ్లెక్స్ అండి. ఓకే, ఇక్కడ మనము లెమన్ సీడ్స్ వేయచ్చండి. అంటే లెమన్ కట్ చేస్తాం కదండి, నిమ్మకాయ కట్ చేసి ఆ సీడ్స్ వస్తాయి కదా, దాన్ని జస్ట్ ఆరబెట్టుకొని మీ దగ్గర ఉంచుకోండి, దాచుంచుకోండి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఆ లెమన్ సీడ్స్ని ఇక్కడ వేసి నైట్ అంతా కట్టి వదిలేయచ్చండి. లేదు మీకు లెమన్ సీడ్స్ దొరకలేదంటే పెప్పర్ వేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇది అగ్నితత్వాన్ని రిప్రజెంట్ చేసే ఫింగర్ అండి. ఇక్కడ మనకి లివర్ రిఫ్లెక్స్ వస్తుంది. ఓకే, ఈ లివర్ రిఫ్లెక్స్కి కూడా అంటే మన దగ్గర ఎక్కువ నిమ్మకాయ విత్తనాలు లేవు అనుకుంటే ఇక్కడ జస్ట్ ఒక్క నిమ్మకాయ విత్తనం పెట్టేసి మనం నైట్ అంతా వదిలేయచ్చండి. దాన్ని ఎవ్రీడే మారుస్తూ ఉండండి. ఇలా మీరు కంటిన్యూస్గా చేయాలండి. కంటిన్యూస్గా మీరు ఒక 15 days to 1 month చేస్తే అప్పుడు మీకే దాని తేడా తెలుస్తుందండి. ఓకే, ఇది మనకి సీడ్ థెరపీ అయిందండి. అండ్ అక్యుప్రెషర్లో మనము లివర్ 3, K3 ఈ 2 పాయింట్స్ని ఆల్టర్నేట్ డేస్ ప్రెస్ చేసుకోవచ్చండి. కాళ్ళల్లో వస్తాయి 2 ఆల్టర్నేట్ డేస్ ప్రెస్ చేసుకోండి 2 కాళ్ళల్లో. ఓకే, అండ్ ఇదే ఈ లివర్ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనము కలర్ న్యూమరాలజీలో నెంబర్ 3 స్కై బ్లూలో రాసుకోవచ్చండి. ఓకేనా? అండ్ కలర్స్ ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్ ప్రకారంగా ఈ లివర్ జాయింట్ అండ్ గాల్ బ్లాడర్ జాయింట్కి ఇక్కడ నేను వేసి చూపించాను. ఇదిగోండి, లివర్ జాయింట్ అండ్ గాల్ బ్లాడర్ జాయింట్కి మీరు స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ వేసుకోవచ్చు. స్ప్లీన్ జాయింట్కి స్కై బ్లూ, ఆరెంజ్, రెడ్ వేయండి. అండ్ కిడ్నీ జాయింట్కి కూడా స్కై బ్లూ, ఆరెంజ్ అండ్ రెడ్ వేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్సెక్ట్ సిస్టంలో 10 ఎలిమెంట్ థియరీలో మనము ఈ 2 ఇండెక్స్ ఫింగర్కి స్కై బ్లూ లివర్ రిఫ్లెక్స్ అండ్ స్ప్లీన్ రిఫ్లెక్స్ దగ్గర స్కై బ్లూ వేసుకోండి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్లో ఆరెంజ్ వేసుకోండి, సేమ్ లివర్ అండ్ స్ప్లీన్ దగ్గర. అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్లో కూడా ఇది కాలాన్ని పెంచడానికి ఆరెంజ్ అండ్ స్ప్లీన్కి కూడా ఆరెంజ్ వేసి లివర్ అండ్ స్ప్లీన్కి ఆరెంజ్ వేసుకోండి. ఓకే, అండ్ డైజెషన్ పెంచడానికి స్టమక్ రిఫ్లెక్స్కి కూడా నేను స్కై బ్లూ వేసానండి. ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి డైజెషన్ కూడా చాలా లోగా ఉంటుంది, అందువల్ల ఇక్కడ కూడా నేను రెడ్ వేసానండి. ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పాలనుకుంటే ఈ లివర్ ఫంక్షన్ డౌన్ అవ్వడానికి మెయిన్ కారణమే ఆయిల్ అండి. మనము వాడే ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అయితే మనకి ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లము చాలా ఎక్కువ అవుతూనే ఉంటుందండి. మనము దాని నుంచి బయటపడడం కష్టం. సో మనము ఆయిల్ని ఫస్ట్ మార్చాలండి. అది ఫిల్టర్డ్ ఆయిల్ అయి ఉంటే మనకి చాలా బెటర్గా ఉంటుంది. అండ్
అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు స్వీట్స్, పాలు, పెరుగు, ఎక్కువ ఫ్రూట్స్, రా వెజిటేబుల్స్ అంటే కోల్డ్ చేసే ఫుడ్ ఏది తీసుకోవద్దండి. కంప్లీట్గా అవాయిడ్ చేయండి. డైరీ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయండి. అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అస్సలు వద్దు. ఓకే, సో మనము ఫిల్టర్డ్ ఆయిల్ వాడాలి. అండ్ ఇంకొకటి, ఈ ఎక్కడ ఉంటున్నా కూడా జనాలు కోకోనట్ ఆయిల్ వాడుతున్నారండి. దయచేసి ఆ తప్పు చేయొద్దు. మనం కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అక్కడ వేడికి వాళ్ళు కోకోనట్ ఆయిల్ తిన్నా కూడా వాళ్ళకి డైజెషన్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం అవ్వదు. కానీ మనము కోస్టల్ ఏరియాలో లేకుండా ఉన్నప్పుడు మనము ఇట్ ఈస్ బెటర్ టు టేక్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఓకేనా, ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇంకొకటి చిన్న టిప్ ఫుడ్లో నేను ఇస్తాను ఏంటంటే, మనము ఫుడ్ అంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత లేదంటే బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు కానీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్ అండి, మనం ఎంత వేడిగా తాగగలమో అంత హాట్ వాటర్లో లెమన్ ఒక 10 to 15 డ్రాప్స్ లెమన్ వేసుకొని తాగండి. దీనివల్ల మీకు లివర్ డీటాక్సిఫై అవుతుంది అండ్ ఫుడ్ కూడా శుభ్రంగా డైజెషన్ అయిపోతుంది. ఇది ఫ్యాటీ లివర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఓకేనా, ఇవన్నీ చేసి చూడండి. అండ్ డెఫినెట్గా నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.